ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ వారం ఒక కీ ఈవెంట్ జరిగింది. ఆ కీ ఈవెంట్ వచ్చేసి ఒక రెండు కీ ప్లేయర్స్, టూ కంట్రీస్ ఏవైతే చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ ఉన్నాయో, లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉన్న కంట్రీస్ ఉన్నాయో, వాటి మధ్యలో ఒక అగ్రిమెంట్ సైన్ అయ్యింది. ఆ కంట్రీసే ఇండియా, యూకే. ప్రధానమంత్రి మోడీ గారు, మళ్ళీ యూకే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒప్పందం అనమాట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇది ఒక్కరోజు, 2 రోజులు ఒక నెల కాకుండా మల్టిపుల్ ఇయర్స్, ఒక 2022 నుంచి, ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ అగ్రిమెంట్ మీద డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల రెండు దేశాల మధ్యలో వాణిజ్యం చాలా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టారిఫ్స్ చాలా తగ్గిపోవచ్చు, ఆర్ నో టారిఫ్స్ ఉండొచ్చు. 99% ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయో వాటికి ఎటువంటి టారిఫ్ లేకుండా అటు యూకే కంపెనీస్ ఇండియాలో అమ్ముకోవచ్చు, ఇండియన్ కంపెనీస్ కూడా యూకేలో అమ్ముకొని ఎక్స్పోర్ట్స్, వాణిజ్యము పెరిగే అవకాశాలు ఈ అగ్రిమెంట్ వల్ల ఉన్నాయి. దీనివల్ల లాభపడే కంపెనీస్ ఏంటి, లాభపడే సెక్టార్స్ ఏంటి అనేది చిన్న ప్రయత్నము. దీని అగ్రిమెంట్ ఎఫెక్ట్ నెక్స్ట్ వీక్ స్టాక్స్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆల్సో లాంగ్ టర్మ్ కూడా కొన్ని స్టాక్స్ బెనిఫిట్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఆ స్టాక్స్ ఏంటో, ఆ సెక్టార్స్ ఏంటో తెలుసుకుందాం ముందుకు. సో ఇదైతే పక్కా ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్. సో ఇది బైలాటరల్ ట్రేడ్లో మనకి ఒక కొత్త ఒరవడి, అంటే అట్లీస్ట్ ఎఫ్టీఎస్ మనకి చాలా కంట్రీస్తో మనం డిస్కషన్లో ఉన్నాము. ఇది సైన్ అయింది కాబట్టి వేరే కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఎఫ్టీఎస్ ఎక్కువగా ఉంటే రెండు కంట్రీల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాణిజ్యాలు జరుగుతాయి. కంపెనీస్ కూడా ధైర్యంగా వాటి ప్రొడక్ట్స్ని తీసుకెళ్తాయి. వేరే కంట్రీస్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో వాటికన్నా కాంపిటేటివ్ ప్రైజింగ్ ఇవ్వడం వల్ల మార్కెట్ షేర్ కూడా పొందుతాయి అన్నమాట. సో కీ హైలైట్స్ ఏంటో చూద్దాం. నేను చెప్పినట్టు 99% ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి ఇంకా టారిఫ్స్ చాలా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే 90% ఆఫ్ యూకే ప్రోడక్ట్స్ కూడా ఇండియాలో టారిఫ్స్ తగ్గిపోతాయి. సో దీనివల్ల మన రెండు కంట్రీస్ మధ్యలో వాణిజ్యం దగ్గర 26 బిలియన్ పౌండ్స్కి పెరగచ్చు ఇంకొక 15 ఇయర్స్లో అని టార్గెట్ ఉందన్నమాట. సో ఎందుకు మ్యాటర్స్ అవుతుంది అంటే, ఇప్పుడు కరెంట్లీ దీనివల్ల ఇమ్మీడియట్గా కూడా $25 బిలియన్ ట్రేడ్ బూస్ట్ జరగవచ్చు యూకేతో. ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కాచ్ విస్కీ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో కరెంట్లీ 150% డ్యూటీ ఉంది దానిపైన. అది ఇప్పుడు 75కి తగ్గచ్చు, అండ్ దాని నుంచి ఫ్యూచర్లో 40కి తగ్గచ్చు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు. సో ఆబ్వియస్లీ యూకే కంపెనీస్కి అది బెనిఫిటే. అట్లాగే మనకేంటి బెనిఫిట్ మరి అని చూసుకుంటే, ఇండియన్ కార్స్ ఇప్పటివరకు యూకే మార్కెట్కి అంత బాగా యాక్సెస్ లేదు. సో ఇండియా ఈజ్ 3rd బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అనమాట. సో మన కార్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త మార్కెట్ ఓపెన్ అవ్వబోతోంది. అట్లాగే మెరీన్ ప్రోడక్ట్స్, మన ప్రాన్సే కానివ్వండి, ప్రాసెస్డ్ ఫిష్ అనుకోండి, వాటికి కూడా, అట్లాగే ఆటో పార్ట్స్కి కూడా, ఎందుకంటే యూకేలో కూడా క్వైట్ ఫ్యూ ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి, హై ఎండ్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి కూడా మన ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా యాక్సెస్ దొరికే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఆటోమోటివ్ టారిఫ్స్ 100% నుంచి 10%కి రావచ్చు ఎఫ్టీఏ కింద. సో నా కొంచెం బ్రాడ్గా సెక్టర్ వైజ్ చూద్దాం, బ్రాడ్ నుంచి స్పెసిఫిక్ వద్దాం. ఫస్ట్ సెక్టర్ కంపల్సరీ బెనిఫిట్ అయ్యేది, మనం చాలా రోజుల నుంచి అనుకుంటుంది ఏంటంటే, ఈ ఎఫ్టీఏ గురించి వెయిట్ చేస్తున్న సెక్టర్ మాత్రం టెక్స్టైల్స్ అండ్ యాపరెల్స్. ఈ సెగ్మెంట్లో ఇప్పుడు 8 నుంచి 12% ఇంపోర్ట్ డ్యూటీస్ యూకే వేస్తోంది మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ టెక్స్టైల్స్ మీద కానీ యాపరెల్స్ మీద. ఇవి నియర్లీ $2 బిలియన్ వరకు లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. అవి 30 to 40% పెరగచ్చు ఇప్పుడు ఎఫ్టీఏ అగ్రిమెంట్ అయింది కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ 5 to 6 ఇయర్స్లో డబుల్ కూడా అవ్వచ్చు ఇండియన్ ఎక్స్పోర్ట్స్. ఎందుకంటే కాంపిటేటివ్ అవుతాం మనం, బంగ్లాదేశ్ నుంచి కానీ, వియత్నాం నుంచి కానీ, వేరే కంట్రీస్ నుంచి ఏవైతే టెక్స్టైల్స్ కానీ యాపరెల్స్ వస్తున్నాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి షిఫ్ట్ అవ్వచ్చు. మేజర్ యూకే బ్రాండ్స్ ఇండియాలోని కంపెనీస్తో మ్యానుఫ్యాక్చర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 8 to 12% ఇంతకుముందు డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళిపోతున్నాయి. దెన్
ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే ఇందులోనే ఈ కేసులో తిరుపూర్లో కానీ లుధియానా కానీ సూరత్ ఏవైతే కీ టెక్స్టైల్ హబ్స్ ఈ మూడిట్లలో కూడా లాభాలు పొందొచ్చు. ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ వర్ధమాన్ టెక్స్టైల్స్ కానీ వెల్స్పన్ కానీ రేమండ్ కానీ ఇట్లాంటి లిస్టెడ్ కంపెనీస్ కూడా మంచి ఎక్స్పోర్ట్స్ ఆర్డర్స్ పెరగడం వల్ల లాభాలు పెంచవచ్చు, బికాస్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుందన్నమాట. సెకండ్ సెక్టర్ చూద్దాము. సెకండ్ సెక్టర్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్. ఇందులో మనం చూసుకుంటే డ్యూటీ ఫ్రీ యాక్సెస్ 95% ఆఫ్ ద ప్రోడక్ట్స్కి ఇండియా మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి టారిఫ్ లేకుండా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనము. అందులో పసుపు, టర్మరిక్ అయి ఉండొచ్చు, మ్యాంగో పల్ప్, మిల్లెట్స్, ఇవన్నీ కూడా నియర్లీ యూకే మార్కెట్ వచ్చేసి ఒక $38 బిలియన్ అగ్రి మార్కెట్. అందులో మనకి ఈవెన్ 1 or 2 బిలియన్ 3 బిలియన్ వచ్చినా కానీ హ్యూజ్ ఆపర్చునిటీ మన రైతులకు కానీ మన ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్కి కానీ మంచి ఆపర్చునిటీ అనమాట. దెన్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఒక 20 to 30% మనకి ఎక్స్పోర్ట్స్ పెరగచ్చు. ఇంకొక ఇందులోనే మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అదొక $6 బిలియన్ కంపెనీ ఆపర్చునిటీ. అక్కడ కూడా రెవెన్యూ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇందులో ఉన్న అవంతి ఫీడ్స్ కానీ, యాపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఐటీసీ కానీ అండ్ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ సెక్టార్లో లాభపడే కంపెనీలు, లిస్టెడ్ కంపెనీలు. నెక్స్ట్ ఇంకొక కీ సెక్టర్ ఈ ఎఫ్టీఏ వల్ల లాభం పొందేది మాత్రం లెదర్ అండ్ ఫుట్వేర్. ఇందులో ఇప్పుడు యూకే వచ్చేసి 8 నుంచి 16% ఇండియన్ లెదర్ అండ్ ఫుట్వేర్ మీద డ్యూటీస్ వేస్తూ ఉంది. ఆ డ్యూటీస్ ఇప్పుడు పోవచ్చు. దీనివల్ల ఏవైతే ఎక్స్పోర్ట్ ఫోకస్ క్లస్టర్స్ ఉన్నాయి, ఆగ్రా కానీ కాన్పూర్ కానీ, ఏవైతే ఫుట్వేర్ లెదర్ ఇండస్ట్రీలో ఫుల్ ఫోకస్ ఉన్నాయో వాటి దగ్గర హై క్వాలిటీ లెదర్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అనేది చీపర్ అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 900 మిలియన్ వరకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది, డాలర్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. దిస్ క్యాన్ బికమ్ ఈవెన్ హయ్యర్. ఈవెన్చువల్లీ ఒక 1 to 2 ఇయర్స్లో మన ఇండియన్ ఎక్స్పోర్ట్సే ఈ సెగ్మెంట్లో 5 to 7% యూకేలో మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఇందులో ఏంటంటే లిస్టెడ్ కంపెనీస్ చూసుకుంటే రెడ్ టేప్ కానీ, రిలాక్సో ఫుట్వేర్ కానీ, బాటా కానీ ఇవి లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ లెదర్ హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, బెల్ట్స్ కానివ్వండి, ఫుట్వేర్ కానీ ఇట్లాంటి సెగ్మెంట్లో ఈ కంపెనీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకొక 2 key ఏరియాస్ చూద్దాము. కీ ఏరియాస్, వన్ ఆఫ్ దెమ్ పక్క ఆల్కహాలిక్ బెవరేజెస్. మనము ఈ ఎఫ్టీఏ నుంచి అది వన్ ఆఫ్ ద కీ బెనిఫిషియరీ అని ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ఇంపోర్ట్ డ్యూటీస్ విస్కీ పైన 50% వరకు తగ్గించవచ్చు. అండ్ ఫర్దర్గా కూడా 40% వరకు కూడా తగ్గొచ్చు. ప్రీమియం ఆల్కహాల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ యునైటెడ్ స్పిరిట్స్ కానీ, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కానీ, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ కూడా ఇవి బెనిఫిట్ పొందొచ్చు. ఎందుకంటే వీటికి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీ కూడా వస్తూ ఉంది. ప్రీమియం సెగ్మెంట్ సేల్స్లో పెరగచ్చు. అలాగే డొమెస్టిక్ ఫోకస్ కంపెనీస్ ఉన్న రాడికో కైతాన్ లాంటివి కొంచెం దీనివల్ల ఇబ్బందులకు గురి కావచ్చు. బట్ అదర్వైజ్ ఆన్ ద హోల్ ఆల్కహాలిక్ బెవరేజెస్ సెక్టర్కి దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ స్కాచ్ విస్కీకి ఇండియనే. సో ఎందుకంటే 14.6% year-on-year గ్రోత్ ఉంది. సో దీనివల్ల స్కాచ్ విస్కీ ప్రైసెస్ పడిపోవచ్చు. అండ్ ఇండియన్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో మంచి బ్రాండ్స్ తక్కువ ప్రైస్కి దొరికే అవకాశాలు ఉన్నాయి. అట్లాగా యూకే కంపెనీస్ కూడా దీనివల్ల లాభాలు ఉండొచ్చు. దెన్ లాస్ట్ సెక్టర్ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో దీన్ని ఇంకా ఉండొచ్చు మల్టిపుల్, బట్ ఇంకొక నేను స్టడీ చేసిన సెక్టర్ చూస్తే ఫార్మాస్యూటికల్స్ అనమాట. ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ నియర్లీ యూకేలో £30 బిలియన్ మార్కెట్ ఇది. దీనివల్ల ఈ ఎఫ్టీఏ వల్ల మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి రెగ్యులేటరీ హర్డిల్స్ లేకుండా జీరో డ్యూటీస్తో మన ప్రోడక్ట్స్ అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ జెనరిక్సే అనుకోండి, బయోసిమిలర్సే అనుకోండి, అండ్ డయాగ్నోస్టిక్స్లో కూడా మన కంపెనీస్ ఎంటర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమే కంపెనీస్ లైక్ సిప్లా అనుకోండి, డాక్టర్ రెడ్డిసే అనుకోండి, సన్ ఫార్మాకి మోర్ ఆపర్చునిటీస్ రావచ్చు. సో ఇప్పుడు కరెంట్లీ తీసుకుంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఒక $1 బిలియన్ ఉంది యూకేకి. అది ఇంకా మచ్ హయ్యర్, ఎందుకంటే £30 బిలియన్ ఇక్కడ $1 బిలియన్ ఇంకా హ్యూజ్ స్కోప్ ఉంది ఇండియన్ ఫార్మా కంపెనీస్కి మార్కెట్ క్యాప్చర్ చేయడానికి. సో ఇది కొన్ని కీ సెగ్మెంట్స్
ఎఫ్టీఏ బిట్వీన్ ఇండియా యూకే వల్ల లాభపడే కొన్ని సెగ్మెంట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి సెక్టర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఆటోమోటివ్ అండ్ ఆటో కాంపోనెంట్స్ కానీ, మెడ్టెక్ సెక్టర్లలో కానివ్వండి, కెమికల్స్ ప్లాస్టిక్స్లో కానివ్వండి, అండ్ ఈవెన్ ఐటీ సెక్టర్లో కూడా మల్టిపుల్ సెక్టర్స్లో ఇంకా ఈ అగ్రిమెంట్ వల్ల లాభాలు పొందొచ్చు. సో మన బైలాటరల్ ట్రేడ్ 34 బిలియన్ డాలర్స్ నుంచి నియర్లీ పెరగచ్చు అనమాట దీనివల్ల. సో ఆన్ ద హోల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. మనకు కూడా ఇట్లాంటి సెక్టార్లో ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కావాలంటే యాడ్ చేసుకోండి, ఆర్ ఇంతకుముందే ఉందంటే కొంచెం పెంచుకోండి. మీరు ఓన్గా స్టడీ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడండి, మీ రిస్క్ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోండి, దెన్ ఓన్లీ ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి, కామెంట్స్లో పోస్ట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.